హై వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది అయితే మనకి ఒక అంచనా అయితే వచ్చేసింది. అండ్ అఫీషియల్ ఓటింగ్లో టాప్ 1లో ఎవరున్నారు అండ్ టాప్ 6లో ఎవరున్నారు, ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు అండ్ టాప్ 2లో ఎవరున్నారు, వాళ్ళిద్దరిలో ఎవరికి కప్ వస్తుంది అనేది మనకి రేపు శనివారం జరిగే షూటింగ్లో తెలుస్తుంది. యాక్చువల్గా ఇది శనివారమే షూటింగ్ అయిపోతుంది. శనివారం ఎండ్ ఆఫ్ ది డే కల్లా మీకు టైటిల్ విన్నర్ ఎవరైనా తెలిసిపోతుంది. అండ్ ఈ ఎపిసోడ్ని ఆదివారం టెలికాస్ట్ చేస్తారు. ఈసారి మనకి గ్రాండ్గా లాంచ్ చేస్తున్నారు, గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 4 to 5 hours టెలికాస్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. అంటే మనకి ఈవినింగ్ 7 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ నైట్ 11 నుంచి 11:30 వరకు టెలికాస్ట్ అవుతుంది ఎపిసోడ్. అంటే సెలబ్రిటీస్ చాలామంది వస్తున్నారు అండ్ కంటెస్టెంట్స్ అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్స్ రిహార్సల్స్ అండ్ కామెడీ స్కిట్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి రేపు గ్రాండ్ ఫినాలేలో. అండ్ ఈరోజు 15వ తారీఖు లాస్ట్ ఓటింగ్ లైన్స్కి ఓటింగ్ అప్పీల్ చేసుకోవడానికి ఓట్స్ చేయడానికి లాస్ట్ డే కాబట్టి మీ ఫేవరెట్స్కి ఓటింగ్ అయితే వేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ 3లో అయితే మటుకి ఎవరున్నారనేది ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఇక మీ ఫేవరెట్స్ కూడా ఓటింగ్ వేసి లీస్ట్లో ఉన్న వాళ్ళని టాప్లోకి తీసుకొచ్చేసేయండి. ఏదైనా జరగవచ్చు. ఈ రోజు అనేది చాలా క్రూషియల్. మీ ఫేవరెట్స్ ఎవరైతే డౌన్లో ఉన్నారో, సపోర్ట్ తక్కువ ఉంది అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఫేవరెట్స్ సపోర్ట్ చేసుకోండి. టాప్ 3లో ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. ఎందుకంటే టాప్ 3కి టాప్ 4కి చాలా డిఫరెన్స్ ఉంది. టాప్ 3లో ఉన్న వాళ్ళకి సెటిల్డ్ ఓటింగ్ అయితే ఉంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను రివీల్ చేయను. కానీ రివీల్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఇంపాక్ట్ మిగతా వాళ్ళ మీద పడుతుంది. దానివల్ల మరి వీళ్ళు ఇంత కష్టపడి ఓటింగ్ తెచ్చుకొని ఆ ఓటింగ్ అనేది మిస్లీడ్ అవుతుంది అని చెప్పేసి నా ఫీలింగ్. మీ ఫేవరెట్కి మీరు ఓటింగ్ అయితే వేయండి. దాన్ని బట్టి టాప్ 3 ఎవరు ఉండాలి ఏంటనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అండ్ టాప్ 3లో మీరు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ టాప్ 2లోకి వచ్చేటప్పుడు మటుకి ఏదైనా జరగవచ్చు. ఈరోజు పడే ఓటింగ్ను బట్టి టాప్ 2లో ఎవరు ఉంటారనేది మనకి చాలా అంటే చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈరోజు పడే ఓటింగ్లో. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఫోన్లో నుంచి మిస్డ్ కాల్స్ రూపంలో కానీ లేదంటే హాట్స్టార్ యాప్లో ఓటింగ్ రూపంలో కానీ మీ ఫేవరెట్స్కి ఓటింగ్ అయితే చేయండి. నా ఫేవరెట్ అయితే మటుకి నేను స్పై బ్యాచ్లో ఎవరికి ఓటింగ్ వచ్చినా ఎవరికి కప్ వచ్చినా నేనైతే హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ నుంచి వాళ్ళ ఆట తీరు నాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ఎవరితో ఈగోస్కి పోకుండా, ఎవరితో నెగిటివ్గా వెళ్లకుండా ఎంతలో ఉండాలో అంతలో ఉండి వాళ్ళ ఆటని వాళ్ళు ఆడుకున్నారు. ఇండివిజువల్ గేమ్స్ ఆడారు. గ్రూప్గా ఉన్నా కూడా గేమ్స్కి వచ్చేటప్పటికి, టాస్క్లో విషయానికి వచ్చేటప్పటికి ఇండివిజువల్ గేమ్స్ ఆడారు. మిగతా వాళ్ళ గ్రూప్గా కట్టకట్టి ఒకటే డెసిషన్ మీద అయితే ఆడలేదు. ఒకళ్ళు చేయెత్తే పక్కన వాళ్ళు చేయెత్తాలి అన్నట్టుగా ఆడకుండా ఎవరి ఓన్ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడారు. సో అందుకని నేను స్పై బ్యాచ్లో ఎవరు గెలిచినా పర్వాలేదు అనుకుంటున్నాను. సో నా సపోర్ట్ అయితే స్పై బ్యాచ్కి ఇస్తున్నాను. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ పేరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్స్కి ఈరోజు లాస్ట్ డే కాబట్టి నంబర్ ఆఫ్ ఓట్స్ అనేది మీ ఫేవరెట్కి ఓటింగ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఓటింగ్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.